హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీగా కురనున్నటువంటి వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇవాళ రాత్రి సమయంలో. ఇక ఆ తరువాత ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపుగా జూలై 19వ తారీఖు వరకు ఇదే విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా యానాం మీదుగా విస్తరించడంతో అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉండనుంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాలు, అదేవిధంగా నాగర్ కర్నూలులో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా షార్టర్ రైన్స్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు, కడప, నంద్యాల, చిత్తూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.